హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వీడియోలో కొన్ని ఫుల్ ఫ్రాక్స్ అనేవి చూపిస్తానండి, మేము డిజైన్ చేసినవి. మాకు లండన్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చిందండి, వాళ్ళకి కొరియర్ పంపాల్సి వచ్చింది ఫ్రాక్స్ అన్నీ. సో ఆ ఫ్రాక్స్ అనేవి మేము ఈరోజు చూపిస్తాము. ఫుల్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ అండ్ హాఫ్ శారీ ఇవన్నీ కావాలన్నారండి. చాలా అయిపోయాయి డ్రెస్సెస్ వచ్చేసరికి. సో నేను అంతే అన్నీ రికార్డ్ చేయలేదు. ఫుల్ ఫ్రాక్ సపరేట్ వీడియో పెడతాను, షార్ట్ ఫ్రాక్ సపరేట్ వీడియో పెడతానండి. ఈ ఫుల్ ఫ్రాక్ వీడియోలోనే నేను హాఫ్ శారీ కూడా చూపిస్తాను. సో ఈ బ్లాక్ ఫుల్ ఫ్రాక్ వచ్చేసి మేము నెట్ మెటీరియల్ అయితే తీసుకున్నాము. అండ్ కింద అయితే అంబ్రెల్లా కటింగే ఇచ్చేసామండి. సో దీనికి వచ్చేసి మేము హ్యాండ్ అనేది స్లీవ్లెస్సే పెట్టామండి. ఒక సైడ్ వచ్చి స్ట్రాప్ వచ్చి అండ్ ఒక ఆఫ్ షోల్డర్కి ఒక ఫాల్ లాగా వస్తే ఎలా ఉంటుందో అలా పెట్టాము. అండ్ ఇంకొక సైడ్ వచ్చి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చామండి. ఆ ఫ్లవర్ కూడా మేమే డిజైన్ చేసుకున్నాము నెట్ క్లాత్ తీసుకుని. దీన్ని కార్సేజ్ అనొచ్చో లేకపోతే ఫ్లవరే అంటామో మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి. సో మేము ఈ ఫ్లవర్ అనేది ఫ్రంట్ నుంచి ఎక్కువ కనిపించేలాగా పెట్టామండి. అది మరి ఫ్రంట్కి రాదు, షోల్డర్ పైన ఉన్నట్టు ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి కొంచెమే కనిపించేలాగా పెట్టాము. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ స్ట్రాప్ ఎలా కనిపిస్తుందో బ్యాక్ కూడా స్ట్రాప్ ఎలా కనిపించి ఆఫ్ షోల్డర్ కనిపించేలాగానే పెట్టాము. అండ్ వెనకైతే మేము థ్రెడ్స్ ఇచ్చామండి టై చేసుకోవడానికి. ఈ డ్రెస్కి మేము క్యాన్ కూడా ఇన్బిల్టే వేసేసామండి. కస్టమర్కి అలానే కావాలని చెప్పారు. సో మేము ఈ ఫ్రాక్ వర్క్ మాత్రం అలా ఇచ్చాము. ఈ ఫ్రాక్కి కొంచెం అక్కడక్కడ నలిగినట్టు క్రీజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. దానికి రీజన్ ఏంటంటే చెప్పా కదా, యూకే నుంచి ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పి. సో మేము ఆల్రెడీ ఇది ప్యాక్ చేసేసామండి, పంపించేద్దామని. మళ్ళీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే అన్ప్యాక్ చేయించాము వీడియో కోసం అని చెప్పి. సో దానివల్ల నలిగింది, ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు మా దగ్గర నుండి ఏమైనా ఆర్డర్ చేయాలి అంటే కనుక ఈ డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, ఫ్రాక్స్ కానీ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు మాకు కాల్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. అలానే మీరు ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఫ్రాక్కి అయితే మేము పెంటగన్ నెక్ లైన్ ఇచ్చామండి. అలానే షోల్డర్కిను కింద ఎల్బో దగ్గర మేమైతే ఎలాస్టిక్ ఇచ్చాము. సో ఆ ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది 2-in-1 కింద కూడా వాడచ్చు. ఒకటి నార్మల్ హ్యాండ్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకు ఆఫ్ షోల్డర్ వస్తుంది కదండి, దాన్ని ఆఫ్ షోల్డర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రాక్కి కూడా మేమైతే అంబ్రెల్లా కటింగే ఇచ్చామండి. సో బ్యాక్ అయితే మేము రౌండ్ నెక్ ఇచ్చామండి. అలానే ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాము. సో ఇన్విజిబుల్ జిప్ ఏంటంటే కనుక ఈ ఇన్విజిబుల్ జిప్ వేసుకున్నప్పుడు మనం హుక్ అయితే వేసుకోక్కర్లేదు. నార్మల్ విజిబుల్ అయితే కనుక మనం పైన హుక్ వేసుకోవాలి దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి. క్యాన్ అయితే విడిగా స్కర్ట్ లాగా కుట్టేసిస్తామండి. బికాజ్ మనకి వార్డ్రోబ్లో కూడా కొంచెం స్పేస్ ఎక్కువ తీసేసుకుంటుంది కదా, ప్రతి డ్రెస్కి క్యాన్ ఇన్బిల్డ్ చేయాలి అంటే కనుక. అది కూడా కస్టమర్ చాయిస్ ఏనండి, వాళ్ళకి ప్రతి డ్రెస్కి కావాలంటే అలానే ఇస్తాము. బట్ చెప్పా కదండి, ఇదైతే మేము డిజైన్ చేసిన పర్పస్ 2-in-1 కింద డిజైన్ చేసాము. సో నార్మల్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే బయట పార్టీస్కి దేనికైనా కొంచెం హెవీగా వెళ్ళాలి అన్నప్పుడు ఆఫ్ షోల్డర్లో కూడా దీన్ని మనం వేసేసుకోవచ్చు అండి. సో ఇదైతే హాఫ్ శారీ. ఈ హాఫ్ శారీని మనం ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే క్రాప్ టాప్ వేసుకున్నట్టు వేసుకుని దుపట్టలాగా అయితే వేసేసుకోవచ్చు. దీనికైతే మనం పెంటగన్ నెక్ లైన్ ఇచ్చామండి. సో హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి వెనక్కి డోరీలు వేసుకుంటాం కదా, బేసిక్ డోరీస్ ఉంటాయి కదా. సో ఆ స్టైల్లోనే మేము హ్యాండ్ డిజైన్ చేసుకున్నాము. సో చాలా బాగుందండి, హ్యాండ్ కూడా చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి డ్రెస్కి. సో ఇదైతే మేము ఓన్లీ టాప్ అండ్ లెహెంగా మాత్రమే స్టిచ్ చేసామండి మెటీరియల్ తీసుకుని. హాఫ్ శారీ వచ్చేసరికి మేము రెడీమేడ్ తీసేసుకున్నాము. దాని నిండా మొత్తం పూసలతో వర్క్ వచ్చింది, అదైతే మాకు రెడీగా దొరికేసింది. సో దీనికి డోరీలు కూడా చాలా సింపుల్గా ఇచ్చేసామండి. బికాజ్ క్రాప్ టాప్ లెహెంగా మొత్తం హెవీ వచ్చింది కాబట్టి డోరీలు చాలా సింపుల్గా కావాలన్నారు. దీనికైతే మేము వేస్ట్ దగ్గర అయితే జిప్ కూడా ఇచ్చాము, జిప్ ఇచ్చి హుక్స్ కూడా ఇచ్చాము. కాకపోతే అది వీడియో మిస్ అయిందండి, అదైతే చూపించట్లేదు ఇప్పుడు. సో ఈ ఫ్రాక్లో ఏంటంటే కనుక మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఒకటి కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ పింక్లో కావాలి అని అన్నారు. మనకి గ్రీన్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి, అలానే పింక్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అందులో ఏ షేడ్ తీసుకుంటే బాగుంటుంది అని మేము దీన్ని ఫైనలైజ్ అయితే చేసామండి. సో కింద మనకి మెటీరియల్ వచ్చేసి పింక్ది ఆర్గాన్జా వచ్చిందండి. ఆర్గాన్జా మీద మనకి ఎంబ్రాయిడరీలో బంచెస్ వస్తాయి కదా, సో ఆ టైప్లో వచ్చాయి. అదంతా బ్యాక్ వచ్చేసరికి డీప్ రౌండ్ వచ్చింది నెక్. అలానే ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాము, అలానే ఇన్విజిబుల్ పైపింగ్ అది చేసాము. ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే ఏంటంటే కనుక ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి.
సో మీకు ఇప్పుడు చూపిస్తున్న వైట్ డ్రెస్ వచ్చేసరికి మనకి యాంకిల్ వరకే ఉంటుందండి. యాంకిల్ అంతా అంబ్రెల్లా స్టైల్లో వస్తుంది. అయితే ఇది మేము ఒక స్క్రాప్ శారీ అనే చెప్పాలి. అది 2 పీసెస్ శారీస్ అంటారు కదా. సో ఆ శారీ మేము తీసుకుని దాన్ని ఇలా డ్రెస్ లాగా డిజైన్ చేసాము. సో దీనికి హ్యాండ్ వచ్చేసరికి మేమైతే 3/4 ఇచ్చామండి. 3/4 ఇచ్చి ఎలాస్టిక్ యాడ్ చేసాము. చివరి మాత్రమే ఎలాస్టిక్ యాడ్ చేసాము ఎడ్జ్లో. సో అప్పుడు ఏంటంటే మనకి కొంచెం అదొక స్టైల్లా కనిపిస్తుంది అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఆ చివరి ఎడ్జ్ మాత్రమే ఎలాస్టిక్ ఇచ్చామని అది నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు. అది ఎలాస్టిక్ అని చెప్పి దీనికైతే మేము బ్యాక్ రౌండ్ ఇచ్చామండి. ఇది మరీ అంత డీప్ రౌండ్ రాదు. అలానే ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాము. ఇన్విజిబుల్ జిప్ కూడా రీజన్ ఏంటంటే కనుక మనం విజిబుల్ జిప్ వేసుకుంటే హుక్తో సెక్యూర్ చేసుకోవాలి. ఆ హుక్ ఏంటంటే గుచ్చుకుంటూ ఉంటుంది కదా మనకి. సో దానివల్ల మేము ఇన్విజిబుల్ అనేది ప్రిఫర్ చేస్తాము. మనకి దీనికి హుక్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఈ మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి. సో ఇది మనం చిన్న చిన్న పార్టీస్కి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగా. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది మెటీరియల్. సో చూస్తున్నారు కదండి, ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసరికి ఇది కూడా మనకి ముందు మీరు చూసారు కదా వైట్ యాంకిల్ లెంత్ డ్రెస్. సో ఇది కూడా అదే స్టైల్లో వస్తుందండి. కాకపోతే దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టాము. ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ అనేది మేము రౌండ్ ఇచ్చేసాము. ఈ మెటీరియల్ వచ్చేసి ఆర్గాన్జా అండి. ఆర్గాన్జా మీద మనకి ఫ్లోరల్ వస్తుంది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉంటుందండి. వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్. సో చూస్తున్నారు కదండి, బ్యాక్ అయితే డీప్ రౌండే ఇచ్చాం దీనికి కూడా. అలానే మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చామండి వెనక. ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.